నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే అందరూ గుర్తు చేసుకునేది కైలాస మానస సరోవర యాత్ర. రారాజు లాంటి కైలాస యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే సుమారుగా 600 మందికి పైగా యాత్రను చేయించిన ఏకైక ట్రావెల్ ఏజెన్సీ. 2019 నుంచి 2025 వరకు ఈ యాత్రకు భారతీయులకు చైనా నుంచి అనుమతులు లభించక ఈ సంవత్సరం 2025లో అధికారికంగా పర్మిట్స్ మరియు వీసాస్ రావడంతో జీవితకాల వాంఛను నెరవేర్చుకోవడానికి భారతీయులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఎంతో మంది యాత్రికులను కైలాస మానస సరోవర యాత్ర దిగ్విజయంగా పూర్తి చేయించిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. ఇంత మందిని నిజంగా దాదాపుగా 600 మందికి పైగా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావడం, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అనుభవాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది. నిజంగా లైఫ్ టైం అచీవ్మెంట్లో భాగంగా ఒకటి పూర్తి చేశాము, అది కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారానే. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి ముందుగా మీకు అండ్ యాత్ర చేసిన యాత్రికులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరికి దక్కని అదృష్టం మీకు దక్కింది. సో యాత్రికులు మీతో పాటు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఎలా అనిపించింది? ఎస్ అమ్మా, ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. కైలాష్ మానస సరోవర్ యాత్ర అంటేనే అందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్, ఒక లైఫ్ టైం డ్రీమ్. అటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్ లాంటి యాత్రని మన పైన ట్రస్ట్ ఉంచి మనతో యాత్ర చేసినటువంటి కైలాష యాత్రికులందరికీ, అదేవిధంగా 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఎన్నెన్నో మార్పు చేర్పులు, క్లైమాటికల్ కండిషన్స్, అదేవిధంగా వీసా పర్మిట్స్లో కాస్త ఆటంకాలు జరగడం, ఇన్ని జరిగినప్పటికీ కూడా ముందుగా కైలాష్ యాత్రకి వెళ్ళి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా తిరిగి గమ్యస్థానాలకి చేరినటువంటి వారందరికీ మా పట్ల నమ్మకాన్ని ఉంచి ట్రావెల్ చేసినటువంటి ఒక యాత్రికులందరికీ మీ మీడియా ద్వారా ఒకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఓకే, నైస్. మరి ఎందుకు కైలాస మానస సరోవర యాత్రకు ఇంత ప్రత్యేకత ఎందుకంటారు? అమ్మ, కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్ అని ఇందాక మీరే అంటున్నారు. అయితే ఒక శ్లోకం చెప్తారమ్మా, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని చెప్తారు. కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే ముక్కోటి దేవతలే కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేస్తూ ఆనందాన్ని, రమణీయతని పొందేటువంటి ఒక ప్రదేశము. వారందరూ కూడా వారి లోకాల నుండి ఈ భూలోకానికి దిగి వచ్చి భూ కైలాసాన్ని చుట్టూ పరిక్రమ చేస్తున్నారని చెప్తారు. ఒకసారి మనం గమనిస్తే చార్ధామ్, అమర్నాథ్ ఇటువంటి యాత్రల్లో ఎక్కడ చూసినా సరే మీరు కొండలు, గుట్టలు, లోయల్లో దాటుకుంటూ వెళ్ళి చివరికి ఒక దేవాలయము, ఒక స్వామివారి విగ్రహాన్ని స్మరిస్తారు, దర్శనం చేసుకుంటాం. మనం ఆ విగ్రహాన్ని మనము స్పర్శించి ఆ విగ్రహాన్ని నమస్కారం చేసుకోవడంలోనే ఎంతో పరమానందాన్ని పొందేటప్పుడు ఇటువంటి 12 జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాస యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా గుడి, గోపురం, విగ్రహం లాంటివి ఏం కనపడదమ్మా. అక్కడ కనిపించేదంతా ప్రకృతి. ఆ ప్రకృతిలో భగవంతుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అని పార్వతీ అమ్మవారు ఏదో రకంగా మీకు ఆ కొండలోనో, గుట్టలోనో, మీకు ఆకాశంలోనో ఏదో ఒక ఆనవాళ్ళలో మీకు ప్రత్యక్షంగా నేను కనపడ్డాను అనే ఒక ఫీల్ని మనం పొందగలుగుతాం మనం. సో ఎంత నాస్తికుడు కైలాస యాత్రని మనం చేయించినా ఆ నాస్తికుడు కూడా నేను చూశాను, మన కంటి కనపడిన వాడు ఎక్కడుండో శాసించేటువంటి వారు ఒకరున్నారు, ఆయనే పలానా దగ్గర కూర్చొని ఉన్నారు అనేటువంటిది మనం బాగా గట్టిగా నమ్మచ్చు. అంతలేంది చైనా వారు అంతటి ప్రయోగాలు, పరిశోధనలు చేసి అన్ని హెలికాప్టర్స్లో నాసా వాళ్ళు ఇన్ని ప్రయోగాలు చేసిన తర్వాత కూడా అది ఒక అతీతమైన శక్తితో ఉన్నటువంటి ఒక పర్వతము, దాన్ని ఎవరు అధిరోహించకూడదు అని దాన్ని బ్యాన్ చేసి అధిరోహించడానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు చైనా వారు. అంటే అర్థం చేసుకోవచ్చు దట్ ఈస్ సంథింగ్ మిస్టీరియస్ సీక్రెట్ అని చెప్పచ్చు మనం. సో ఇటువంటి కైలాస గురించి అండ్ మానస సరోవరం, బ్రహ్మ మానస పుత్రిక మానస సరోవరం గురించి కూడా రామాయణంలో, మహాభారతంలో, అదేవిధంగా మనం గమనిస్తే బుద్ధుడి యొక్క తల్లి మాయాదేవి అందులో పుణ్యస్నానం ఆచరించడం వల్ల గౌతమ బుద్ధుడు జన్మించారని ఇలా మనకి ఎన్నెన్నో ఇతిహాసాలు మనకు చెప్తూ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనము రాముల వారు కూడా ఆయన అరణ్యవాసాల్లో ఉన్నప్పుడు అలసిపోయినప్పుడు వశిష్ఠుల వారు ఒకసారి మనసులో మానస సరోవరం స్మరించండి అని అనగానే ఆయనకు అలసలంతా తీరిపోయి ఉరటొచ్చిందట ఆయనకి. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ మానస సరోవరము, కైలాసగిరి, ఈ శివుడి ఈయన సుర పూజితులు ఇద్దరు కూడా. సో సురాసురులు ఇద్దరు కూడా పూజించేటువంటి ఒక ఏకైక వారు కేవలం ఈశ్వరుడు మాత్రమే.
సో అక్కడ కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, నాగసాధువులు, దేవతలు వీరందరూ పరిక్రమ చేస్తూ ఉంటారు ఆయన చుట్టూ కూడా. సో లైఫ్ టైంలో ఒక్కసారైనా మానసరోవరము, ఒక్కసారైనా కైలాసగిరి మన కళ్ళతో చూడాలి అనే తాపత్రయం ప్రతి ఒక్క హిందువుకు ఉంటుందమ్మా. ఆ హిందూ ఆధ్యాత్మిక బంధువులందరికీ ఒక 5 సంవత్సరాల తర్వాత కైలాస యాత్ర ఓపెన్ అవ్వడం, అధికారికంగా మన ఇండియన్స్ కూడా పర్మిట్ అండ్ వీసాస్ రావడం అనేటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఒక మూమెంట్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకున్నటువంటి ఒక అవకాశాన్ని ఇప్పుడు తీసుకుంటున్నారు. కాబట్టి ఇంత అధిక సంఖ్యలో కైలాస యాత్ర చేస్తున్నారు. సో మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ ఈ సంవత్సరం భౌగోళికంగా మనకు మన భారతదేశంలో ఒకప్పుడు ఉండేది ఇది, కానీ ఇక నుండి టిబెట్ నుండి చైనాకు వెళ్ళడంతో మనం ఎంతో ఖర్చు, పర్మిట్లు, వీసాలు, ఎన్నెన్నో వ్యయ ప్రయాసాలకి కూడా మనం లోన్ ఉంచుకొని ఆ వ్యయ ప్రయాసాలని అధిగమించి మనం యాత్ర చేయడానికి మనకు ఆ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర కాబట్టి ఇన్నిటిని ఓర్చుకొని కూడా యాత్ర చేస్తూ వస్తున్నారమ్మా. ఓకే, మరి ఇంత క్లిష్టమైన రారాజు లాంటి కైలాస మానస సరోవర యాత్రను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చేసిన యాత్రికుల మనోభావాలను ఒకసారి చూద్దాం. Myself Virender Singhani, I am from Hyderabad. I spent my knowledge. This trip, Manas Sarovar and Kailash trip, is my lifetime achievement. And Sri Gayatri Tours and Travels, they were received, and accommodation is awesome. I think a lot of mud houses, but here very big houses and thermal beds. Everything is fine. I will suggest to 200% to my friends and family members. This is very nice accommodation and food. Everything is awesome. Thank you. We done parikrama by walk. We 7 members batch completed in this group. The thing is very happy. In between the accommodation parikrama also, they treated very well and give the best suggestions and give the best guides. Our guide is almost 5 to 6 times went to Everest. Is the best receiving guide. Everything is fine. Thank you. నా పేరు జనాబాయి, నేను హైదరాబాద్ వాసిని. గాయత్రి టూర్స్ అంటే మేము 2019లో కట్టినాము. అప్పటి నుంచి వెయిట్ చేసినాము. భరత్ శర్మతోటే రావాలని ఉండే, గాయత్రి టూర్స్ వెంబడే చేయాలని ఉండే యాత్ర. బెస్ట్ గాయత్రి టూర్స్ అంటే బెస్ట్. ఒక్కరొక్కరు వచ్చినా మంచిగా యాత్ర చేయొచ్చు. అన్ని విధాలా బాగుంది. భోజనం బాగుంది, తీసుకొచ్చే విధానం బాగుంది. అసలు కింద భయం లేదు. మన సొంత బిడ్డతోటి వచ్చినట్టుంది మాకైతే. మా బాబు పరికరం చేసిండు, మంచిగా పోయి నేను ఆయన నమ్మకంతో పంపించిన. చాలా బాగా అయింది. ఎవరైనా రావచ్చు. ఫుడ్ బాగుంది, మంచిగా ఉంది. ఫుడ్ బాగుంది. ఇంట్లోనన్నా మనం అన్ని టైంలు తినాం. అన్నిసార్లు మంచిగా టైంకు 4 టైంలు సూపులు, 2 టైంలు టీ, 2 టైంలు 1 టైం సూపు, మళ్ళీ టిఫిను. చాలా బాగుంది. స్టే కూడా బాగుంది. మంచి హోటల్స్లోనే పెట్టిండ్రు. చాలా బాగుంది. 5 స్టార్ హోటళ్ళలోనే పెట్టిండ్రు. శ్రీ గాయత్రి టూర్స్ తోటే పోవాలి, ఇంటి మనిషితోటి పోయినట్టు. చాలా బాగుంది. మేము కైలాస్ నడుచుకుంటూ పోలేదని మాకు పెద్దవాళ్ళమని మాకు వ్యాన్ పెట్టిండు. వ్యాన్ తోటి పోయి చూసి వచ్చినాము. సప్తపది చూసినాము. చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. ఓకే, చాలా మంది పెద్దవాళ్ళను కూడా మీరు తీసుకెళ్లడం జరిగింది. సో మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు, పెద్దవాళ్ళకి హై ఆల్టిట్యూడ్కి వెళ్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ముందే కూర్చోపెట్టి వాళ్ళ హెల్త్ను కూడా సెట్ చేసి అక్కడ ఎలా ఉంటుంది వెదర్, సో ఆ టైంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకెళ్తామని చెప్పేసి. సో ఎలా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అవ్వచ్చు, మేబీ ప్రాబ్లమ్స్ రావచ్చు, అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎస్ అమ్మ, కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ముందుగా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్తో ఉన్నటువంటి ఒక ప్రాబ్లమే అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాం. కైలాష్ మానసరోవర్ యాత్రకి ఓన్లీ డబ్బు, అది సేమ్ టైం పాస్పోర్ట్, ఫార్మాలిటీస్ ఇది మాత్రమే కాకుండా దీనికంటే మించిన ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉందని ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనం. కైలాష్ మానసరోవర్ యాత్రకి సంకల్పించిన వెంటనే అట్లీస్ట్ ఒక 2 to 3 months ముందు నుంచి మన బాడీని, మన మైండ్ సెట్ని అడ్జస్ట్ చేస్తూ రావాలి. ఎలా అడ్జస్ట్ చేస్తూ రావాలి అంటే ఖచ్చితంగా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, యోగా, అదే రకంగా కుదిరితే కాస్త స్విమ్మింగ్ లాంటివి చేయడము, కాస్త శాంకరీ ముద్ర, ఇటువంటివన్నీ చేస్తూ రావడం వల్ల మనం లంగ్స్ ఎక్స్పాండ్ చేస్తూనే రెస్పిరేటరీ సిస్టమ్ని కాస్త మనం డెవలప్ చేసుకుంటూ ఎక్కడైతే ఆక్సిజన్ తక్కువ ఉంటుందో ఆ ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటి ఒక ప్లేసెస్లో మన లంగ్స్ బాగా సపోర్ట్ చేయడం మొదలు పెడతాయి. సో ఇది కంపల్సరీ చేయాలి.
ప్రతి బ్యాచ్లో 100 మంది వెళ్తే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏ ట్రావెల్ ఏజెంట్స్లో అయినా సరే ఓన్లీ 20% మాత్రమే కైలాష్ యాత్ర యొక్క పరిక్రమ చేయగలరు. ఓకే, మానసరోవరం పరిక్రమ బై బస్సే కాబట్టి ఏ ఇబ్బంది లేదు. యమద్వారం వరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాడీ సహకరించాలి అంటే ఇక్కడ ఎవరైతే యోగా, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఉంటారో వారికి మాత్రమే అక్కడ అవకాశంగా బాడీ సహకరిస్తుంది. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్గా మనం గమనిస్తే 2019 కంటే ముందు మేము ఎప్పుడు కూడా ఈ యోగా క్లాసెస్ లాంటి కండక్ట్ చేయలేదు మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున. ఈ 2025లో ఖచ్చితంగా పరిక్రమ చేసే వాళ్ళ సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ముందుగానే యోగా, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్యాచ్లో 75% కైలాష్ యాత్ర పరిక్రమ చేశారు. ఇందాక మీరు చూసిన టెస్టిమోనియల్స్లో కూడా అందరూ పరిక్రమ చేసినటువంటి వారు ఎక్కువ ఉన్నారు దాంట్లో. సో కైలాష్ మన టైంని కొద్ది కేటాయించాలి బాడీ కోసం, మనం ట్యూన్ చేయాలి. ఇదేదో 16 రోజుల్లో 16 దేశాలు తిరిగి వచ్చిన ఒక యూరోపియన్ కంట్రీస్ లాంటి యాత్ర కాదు. సాహసోపేతమైన యాత్ర. రిగార్డింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లో మనం జాగ్రత్త పడాలి. అంతకు మించి ఇదేదో డేంజరస్ యాత్ర కాదు. చార్ధామ్ లాగా, అమర్నాథ్ లాగా లోయలు, కొండలు, గుట్టలు, ఫ్లడ్స్, వరదలు ఇవేవి వచ్చేటువంటివి కాదు. కానీ హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏదైనా వస్తే ప్రతి టీంకి రెస్క్యూ ఆపరేషన్స్తో కూడిన ఒక టీం ఉంటుంది ప్రతి బ్యాచ్లో. సో వారందరూ ఆక్సిజన్ సిలిండర్స్, గమ్ము బ్యాగ్స్ అని పెట్టుకొని ప్రతిరోజు వీరిని మానిటర్ చేసుకుంటూ ఎవరైనా సిక్ అవుతూ ఉంటే 1 డే ముందే వారి యొక్క కళ్ళు, వారి యొక్క సిమ్టమ్స్ అర్థమైపోతాయి. సో పల్స్ అవి తగ్గుతూ ఉన్నాయంటే వెంటనే వారికి కావాల్సిన మెడికేషన్ ఇస్తూ వారికి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతూ, ఇంకా కూడా ఇబ్బంది అనిపిస్తే వారిని సేఫ్ ప్లేస్లో కాస్త తీసుకొచ్చి హై ఆల్టిట్యూడ్ కంటే డౌన్లో తీసుకొచ్చి పెట్టడం లాంటి అన్ని ఏర్పాట్లు సపరేట్ టీం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే గైడ్స్ కానీ, తర్వాత వీళ్ళ డఫల్ బ్యాగ్స్ తీసుకెళ్ళి క్యారీ చేసేటువంటి ఒక టీం కానీ, బ్యాక్ ఎండ్లో వర్క్ చేసే కిచెన్ టీం కానీ, ఇలా లెక్క వేస్తే రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఆల్మోస్ట్ ఒక బ్యాచ్కి 30 to 35 మెంబర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇంతమంది వర్క్ చేస్తే ఒక కైలాష్ యాత్ర సంబంధించిన ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా పూర్తవుతుందమ్మా. సో ఇది అంతా ఈ ఆపరేషన్, రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ కైలాష్ యాత్రే. ఇది ప్రతి బ్యాచ్లో ఒకరో ఇద్దరో ముగ్గురు సిక్ అవుతూ ఉంటారు. వాళ్ళని మళ్ళీ మనం మోటివేట్ చేసి వాళ్ళని మళ్ళీ రీఛార్జ్ చేసి మళ్ళీ మనం తీసుకెళ్తూ రావాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఇంటర్నల్ ఆపరేషన్స్ అన్నీ ఎవ్రీ బ్యాచ్ జరిగేటువంటిది. సో కస్టమర్ యొక్క చివరి ప్రయత్నం వరకు మనం వాళ్ళని పుష్ చేయాల్సి వస్తుంది, ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. అటువంటిది ఏదైనా సిచ్యువేషన్స్ ఎదురైతే బై ఛాన్స్ వారిని కొద్దిగా సేఫెస్ట్ ప్లేస్లో ఉంచేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయాల్సి వస్తుందమ్మా. ఓకే, మరి ఈ కైలాస మానస సరోవర్ యాత్ర కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అన్ని రోజులకు సంబంధించి ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ విషయంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? కైలాష్ మానసరోవర యాత్ర అనగానే ఇక నుండి ఇండియా టు నేపాల్ టు టిబెట్, విచ్ ఇస్ ఆక్యుపైడ్ బై చైనా, 4 దేశాలు దాటుతున్నాం మనం. ఇక్కడ నుండి ఫస్ట్ డే మనం లక్నోకి వెళ్తేనే అక్కడ ఫుడ్ ఏమో అడ్జస్ట్ చేసుకోలేం. అటువంటిది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తేనే అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్తే ఖచ్చితంగా ఫుడ్ వాటిలో ఖచ్చితంగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ కైలాష్ మానసరోవర యాత్రలో అన్నిటికంటే ముఖ్యంగా ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గిస్తూ ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటేనే మన బాడీ హై ఆల్టిట్యూడ్లో సహకరిస్తుంది. అండ్ పరిక్రమ చేయడానికి కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి మనం కైలాష్ యాత్ర వెళ్ళకంటే ముందు కూడా సాధ్యమంత వరకు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ మన బాడీకి ఇస్తూ ఉండాలి. అండ్ మల్టిపుల్ టైమ్స్ కైలాష్ యాత్రలో కూడా సూప్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇటువంటివన్నీ మనం వారికి ఇస్తేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు ఎక్కడ సౌత్ ఇండియన్ టేస్ట్ మిస్ కాకుండా ప్రతి ఏరియాలో మన రైస్ అండ్ మన యొక్క వెరైటీ ఆఫ్ ఫుడ్ని మనం ఇస్తూ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే డిన్నర్ వరకు ఎక్కడ ఫుడ్కి కాంప్రమైజ్ కాకుండా వారికి మనం ఇస్తేనే ఆ 10 days కైలాష్ యాత్ర చాలా సక్సెస్ఫుల్గా తిరిగి వస్తారు. సో ఎక్కడ కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ బ్యాచెస్ అయినా సరే, కైలాషే కావచ్చు, అటు నేపాల్ కావచ్చు, ఇటు శ్రీలంక కావచ్చు, ఏ బ్యాచ్ అయినా సరే మనం కొద్దిగా వర్కౌట్ చేస్తే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఇవ్వచ్చు మనం. సో అది కొద్దిగా ప్రీ ప్లాన్డ్గా కొద్దిగా జాగ్రత్త పడి కొద్దిగా ఓవర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే అది చాలా పెద్ద విషయం కాదు. ఏ దేశంలో అయినా సరే మన ఫుడ్ మనం ఇచ్చేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. కొద్దిగా బ్యాక్ అండ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా కైలాష్ యాత్రకు సంబంధించిన కస్టమర్స్కి ఖచ్చితంగా సౌత్ ఇండియన్ ఫుడ్ ఇవ్వగలుగుతామమ్మా మనం. ఓకే, మరి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కిను ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ డాక్యుమెంటేషన్లో ఏదైనా ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుందంటారా? ఎస్, ఖచ్చితంగా అమ్మా. యాక్చువల్గా మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ మన యొక్క
స్టాంపింగ్స్ అని జరగాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఢిల్లీలో జరుగుతుంది. ఓకే. ఆ ఢిల్లీలో జస్ట్ మాలాంటి ఏజెంట్ వెళ్ళి స్టాంపింగ్ వేయించుకొని రావచ్చు. బట్ ఫిజికల్గా కస్టమర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అని అనుకునే వారందరూ, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ ఖచ్చితంగా వారందరూ పాస్పోర్ట్ తీసుకొని వారు స్వయంగా కాఠ్మండూలో ఒక 4 days ఖచ్చితంగా స్టే చేయాలి. సో 4 days స్టే చేసిన తర్వాత ఆ 4 daysలో ఎప్పుడో ఒకసారి వీళ్ళని పిలిచి ఆ యొక్క ఎంబసీలో వారిని ఎంక్వైరీ చేసి వారి యొక్క ఫిజికల్ ప్రజెన్స్లోనే స్టాంపింగ్ వేస్తారు. సో ఎవరైనా సరే పేరెంట్స్ ఇండియాలో ఉండి వారు ఎవరైనా సరే అదర్ దెన్ వారి యొక్క పిల్లలు కానీ లేదంటే రిలేటివ్స్ ఎవరైనా ఉండి అక్కడ నుంచి క్లబ్ కైలాష్ యాత్ర చేయాలి అనుకుంటే ఈ యాక్చువల్గా డేట్లో ఏ డేట్లో అయితే వెళ్తున్నారో దానికంటే ముందే కాఠ్మండు వెళ్ళి స్టాంపింగ్స్ అవన్నీ వేయించుకొని ఎప్పుడైతే వీరందరూ నేపాల్ కానీ చేరుకుంటారో Day 1 అప్పుడు కాఠ్మండు నుంచి వీళ్ళు కూడా ఫ్లై అయ్యి వాళ్ళతో పాటు క్లబ్ అయ్యి యాత్ర చేయొచ్చు. సో కొద్దిగా అడ్వాన్స్గా టచ్ చేస్తే ఈ యొక్క చిన్న పాట యొక్క ఈక్వేషన్స్ అన్ని మనం సెట్ చేసి కైలాష్ యాత్రను ప్రశాంతంగా చేయొచ్చు అమ్మా. మరి ఇంత క్లిష్టమైన రారాజు లాంటి కైలాస మానస సరోవర యాత్రను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చేసిన యాత్రికుల మనోభావాలను ఒకసారి చూద్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మౌంట్ కైలాస్ యాత్రకి వచ్చానండి. నిజంగా చెప్పానంటే ఈ టూర్స్ అధినేత భరత్ శర్మ గారు చిన్న వయసు వాడు, కానీ రిస్క్ తీసుకొని ఆయన పెద్దవాళ్ళని సైతం, అంటే నడవలేని వాళ్ళని సైతం కూడా ఆయన అందరినీ నేను తీసుకెళ్తాను మౌంట్ కైలాస్ యాత్రకి, మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వస్తాను అని మంచి హామీ ఇవ్వడమే కాదు, వాళ్ళందరినీ కూడా పర్సనల్గా కేర్ తీసుకోవడానికి ఆయన చాలామంది గైడ్స్ని పెట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆరోగ్య విషయాలను తెలుసుకుంటూ చాలా బాగా నిర్వహించాడండి. నిజంగా అద్భుతం అసలు అతను మాత్రం. అతని యొక్క సర్వీసు ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కడతారు వెళ్తారు చాలామంది ట్రావెల్స్లలో. నేను మాత్రం ప్రత్యక్షంగా చూసింది మాత్రం అతను అసలు ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుంటూ తన శక్తికి మించిన ప్రతి ఒక్కటి ఎలా చదువుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్క విషయము ఏ నుంచి జెడ్ వరకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వాయిస్ మెసేజ్లు పెడుతూ వీడియో మెసేజ్లు పెడుతూ చాలా బాగా చేశాడండి. నిజంగా అతనికి చిన్నవాడైనా నేను 100 వందనాలు తెలియజేస్తాను. ఫస్ట్ మీరు సెలక్షన్ చేసుకుంటే ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము. మీ అందరి అభిప్రాయం ఏంటో నాకు తెలీదు, ఇది నా ఆలోచన. ఇంకోటి ఫుడ్ విషయంలో, అకామిడేషన్ విషయంలో చాలా ఎక్సలెంట్గా పెట్టాడండి. చాలా ఫుడ్ మాత్రం అందరికీ ఎవరికి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఏమీ లేదు. చక్కటి ఫుడ్ని, మంచి ఫుడ్ని, ఫాల్స్ ఫుడ్ని పెట్టకుండా మంచి హోటల్స్ని సెలెక్ట్ చేసి చాలా బాగా నిర్వహించాడండి. అసలు మౌంట్ కైలాస్ యాత్ర చేయాలంటే చాలా కష్టం అసలు చెప్పాలంటే. అందరినీ అసలు హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. అసలు ముందు ఫస్ట్ హెల్త్ కదా ఇంపార్టెంట్. ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ పడిపోతుంటే అందరినీ ఎలా చూసుకోవాలి, ఎక్కడికక్కడ గైడ్స్ని పెట్టేసి పాప గైడ్స్ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారండి. చాలా అద్భుతం. పరిక్రమ అండి, ఇంకొచ్చేసి పరిక్రమ దాకా వచ్చేసకలు ఏంటంటే ట్రెక్కింగ్ అంటే అందరూ భయపడతారు ఏంటా అని, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ అందరు లంగ్స్ కెపాసిటీని పెంచుకోవాలి. ఎటువంటి జలుబు దగ్గు లేకుండా చూసుకోవాలి. లంగ్స్ అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎలా పడితే నీళ్ళు తాగేసేయడము, చల్లటి నీళ్ళు పర్వాలేదు అని తాగేయడం అలా చేయకూడదు. ఇక్కడ హాట్ వాటర్ని మెయింటైన్ చేయాలి. ఫస్ట్ లంగ్స్ క్లియర్గా ఉండేటట్టుగా దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఆహారం కానీ తీసుకోవాలి. చల్లటి పొరపాటును కూడా తీసుకోకూడదు. ట్రెక్కింగ్ టైంలో నేను చెప్పేది, ట్రెక్కింగ్ టైం అయిపోయిన తర్వాత మీరు ఎలా తాగాలనుకుంటే అలా తాగొచ్చు. ట్రెక్కింగ్ టైంలో మాత్రం నేను హాట్ వాటర్నే మెయింటైన్ చేశాను. జనరల్గా నాకు మామూలు నీళ్ళు తాగితే బాగా కఫం ఫామ్ అయిపోయి నాకు లంగ్స్ ప్రాబ్లం వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ నాకు దృష్టిలో పెట్టుకుని నేపాల్ యాత్రలో నాకు అలానే అయింది. 14 days చాలా సఫర్ అయ్యా. కానీ ఈ యాత్రకు వచ్చేసకల నేను ఎవ్రీ మూమెంట్ అసలు హాట్ వాటర్ తాగకుండా నేను అసలు ఉండలేదు. హాట్ వాటర్ మీదనే ఉన్నాం కాబట్టి నేను జలుబు రాకుండా నేను కాపాడుకున్నా. అలా చేయాలి ఈ యాత్ర చేస్తే. ఇంకోటి నడిచే శక్తి ఉన్న వాళ్ళైతే నడవచ్చండి. నడవలేని వాళ్ళు మాత్రం పోనీని తీసుకుని వెళ్ళడమే బెస్ట్. పోటని తీసుకుని వెళ్ళడమే బెస్ట్. సపోర్ట్ ఉండాలి దీనికి. ఎందుకంటే ఇక్కడ హై ఆల్టిట్యూడ్ ప్లేస్ కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉండవు. అది మనము ఏం కాదులే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో పోకూడదు. కేర్ మాత్రం తీసుకోవాలి. అది శక్తి ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం మంచిదని అనుకుంటున్నా. కనీసం పోటనన్నా తీసుకోవాలి.
ఏ టైం ఎలా వస్తుందో తెలియదు కదా. నేను అలా యాత్ర చేశానండి. నేను మాత్రం పోనీని పోటని తీసుకొని చాలా అద్భుతం అండి నిజంగా యాత్రని. ఆ మౌంట్ కైలాస యాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆజ్ఞ ఉండాలి. రావాలంటే సంకల్ప బలము శక్తిని కూడుకోవాలి. అలా చేయాలి యాత్రని. అందరూ కూడా అలా చేస్తారని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, బార్డర్ దగ్గర కొంతమంది వీసాస్ తీసుకుని రిజెక్ట్ చేస్తున్నారు అనేది వింటూ ఉన్నాం మేము. ఇది వాస్తవమేనా? ఎందుకు, ఎవరిని చేస్తున్నారు అలాగా? అమ్మ, యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అడిగారు మీరు. కైలాష్ మానసరోవర్ యాత్రకి డిఫరెంట్ హోదాల్లో ఉండేవారు. రైట్ ఫ్రమ్ రూపాయి కూడబెట్టుకునేటువంటి ఒక చిన్న పని వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అతిరథ మహారాజుల వరకు, హైట్స్లో ఉన్న వాళ్ళ వరకు ఇది లైఫ్ టైం డ్రీమ్. సో ఒక కైలాష్ యాత్రలో లో ప్రొఫైల్ నుండి హై ప్రొఫైల్ వరకు ప్రతి ఒక్కరిని మనం చూస్తాం యాక్చువల్గా. అటువంటి దీంట్లో నేను ఈసారి మేము ఫేస్ అయినటువంటి ఒక ఇబ్బంది కానీ, నేను వేరే గ్రూప్స్లో చూస్తున్నటువంటి వాతావరణం ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ వరకు నేను యాక్చువల్గా చైనా బార్డర్లో ఉండి నేపాల్ అండ్ చైనా సంబంధించిన గ్రూప్స్ని పంపిస్తూ, అదేవిధంగా ఫార్మాలిటీస్, వీసాస్ ఇవన్నీ చూసుకుంటూ అక్కడే ఉండాల్సి వచ్చింది. సో మేము ఫస్ట్ గమనించినటువంటిది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కూడా ముందుగా పర్మిట్ అండ్ వీసాస్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ అఫీషియల్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో అటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క బార్డర్లో వారు ఎమిగ్రేషన్ ఫార్మాలిటీస్ దగ్గర పొరపాట్లో దొరికినా ఏ రకంగా దొరుకుతున్నారు అని అంటే ప్రతి ఒక్కరి మొబైల్ ఖచ్చితంగా, మన దగ్గర ఉన్న మొబైల్ ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు. మన మొబైల్లో గ్యాలరీ, మన మొబైల్లో రీసైకిల్ బిన్స్, అన్ని ఫోల్డర్స్, దీంతోపాటు వాట్సాప్ డిపిస్, కొంతమందికి పైన స్క్రీన్ మీద ఫొటోస్ పెట్టుకునే అలవాటు ఉంటుంది, వాట్సాప్ డిపిస్ ఉంటాయి. ఆ డిపి వాట్సాప్లో వాటిలో ఒక్కోసారి ఎవరైనా సరే పోలీస్ అడ్రస్తో ఉన్న పోలీస్ అఫీషియల్స్తో షేక్ హ్యాండ్ తీస్తూ ఏదైనా డీపీలో బొకే ఇస్తూ మనం కనపడ్డా, మన యొక్క మీద సెన్స్ వచ్చింది ఇతను 6 feet హైట్ ఉన్నాడు, పోలీస్ పర్సనాలిటీ అనిపిస్తుందా అని అసలు వెంటనే పక్కకు పిలుస్తున్నారు. వారి పర్స్ అంతా కూడా తీసుకొని చెక్ చేస్తున్నారు, ఎక్కడైనా సరే పోలీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మేము పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము అనేటువంటిది వీసా ప్రాసెస్లో మనం ఇచ్చే ఉన్నాం. అక్కడ ఆల్రెడీ స్టాంపింగ్ అయి ఉంది, వీసా అన్ని కూడా వచ్చి ఉన్నాయి. కానీ ఆ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్కి పని లేదు. వాడి యొక్క మైండ్ ఏంటి, పక్కనే తక్లా కోట్ పక్కనే పాకిస్తాన్ బార్డర్ ఉంది. సో ఎక్కడ వీళ్ళు స్పైగా ఎంటర్ అవుతున్నారేమో అనేటువంటి ఒక ఆలోచనతో 2 days కస్టడీలో ఉంచుకొని వీసా రిజెక్ట్ చేసి బ్యాచ్ అంతటిని మానసరోవరం కైలాసగిరి పంపించేసి వీళ్ళందరినీ దగ్గరుండి వీళ్ళందరినీ ఇండియా బార్డర్కి తోసే వరకు తిరిగి వారు స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకొని ఉన్నారు. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కూడా ఫస్ట్ బ్యాచ్తో మేము వెళ్ళినప్పుడు జూన్లో ఒక 3 members ఇటువంటి చేదనుభవం ఎదురైంది. సో ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళందరూ వాళ్ళ గమ్యస్థానాలు చేరిపోయారు. ఆ తర్వాత నేను చాలామందికి ఈ విషయం చెప్పిన తర్వాత చాలామంది మొబైల్స్ అండ్ ఐడి కార్డ్స్ని అవాయిడ్ చేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళడం వల్ల అందరూ కైలాస యాత్ర చేసుకోగలిగారు. ఆ నెక్స్ట్ బ్యాచెస్లో కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి హైయెస్ట్ పొజిషన్ వారు ట్రావెల్ చేశారు మనతో. సో వారందరికీ ఏ ఇబ్బంది కలగకుండా కైలాస యాత్ర చేశారు. అండ్ కేరళ, తమిళనాడు, యూపీ ఇటువంటి ఒక బ్యాచెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ముందుగా తెలియక అన్ని అలానే పెట్టుకొని వెళ్ళేసరికి బార్డర్లో వాళ్ళని పంపిస్తుంటే అది చూసినటువంటి మనకు అయ్యో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం కదా అనిపించింది. సో మన హెచ్ఎం టీవీ ద్వారా ముందుగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వారిలో ఎవరైనా సరే ఖచ్చితంగా కైలాస యాత్ర చేస్తుండొచ్చు, డిఫరెంట్ ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఎవరితో ట్రావెల్ చేసినా సరే దయచేసి మీ యొక్క మొబైల్ని సాధ్యమైనంత వరకు మీరు క్యారీ చేయకుండా ఇంకో మొబైల్ తీసుకెళ్ళడం బెటర్. ఏ చిన్న క్లూ దొరికినా సరే మిమ్మల్ని ఆపేస్తున్నారు బార్డర్ దగ్గర. అట్ ది సేమ్ టైం మీ యొక్క ఐడి కార్డ్స్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఐడి కార్డ్స్ కూడా కనపడకుండా మీరు తగిన జాగ్రత్త పడుతూ మీరు కైలాస యాత్ర ప్రశాంతంగా చేసి రావాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము అటువంటి వారందరినీ కూడా. ఓకే, మరి ఇన్ని ఫార్మాలిటీస్ ఉన్న కైలాస మానస సరోవర యాత్ర చేయడానికి దాదాపుగా ఎంత ఖర్చు రావచ్చు అంటారు? అమ్మ, మనము అనుకున్నట్టుగానే కైలాస యాత్ర అనగానే రారాజు లాంటి యాత్ర అంటున్నాం. అంటే మనము ఇక్కడ నుండి మొదలు పెడితే ఇండియాలో ఉన్నటువంటి ఏ చార్ధామో, ఏ అమర్నాథో, ఏ వారణాసియో ఇటువంటి మన ఇండియాలో ఉన్న యాత్రలు చేయాలంటేనే సుమారుగా ఒక 70 నుంచి మొదలు పెడితే ఒక ₹1,00,000 లగ్జరియస్గా వెళ్తే అవుతుంది, ఒక 9-10 days ప్యాకేజ్లో మనం లెక్క వేసుకుంటే. కానీ ఇది ఇక్కడ నుండి ఇండియా టు నేపాల్, నేపాల్ టు టిబెట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా, ఇన్ని ఫార్మాలిటీస్, ఇన్ని వీసాస్, ఇన్ని పర్మిట్స్,
ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ బార్డర్ దాటాలంటే కూడా ఈ హిల్ ఏరియాస్ కూడా మనం పర్మిట్ కట్టుకోవాల్సిందే నేపాల్ పార్ట్లో కూడా. ఓకే. సో ఫ్లైట్స్, హెలికాప్టర్స్, దీంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్, ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, ఈ ఫ్లైట్ టికెట్స్ ఇన్ని లెక్క వేస్తే సో ఆబ్వియస్గా ఇది రారాజు లాంటి యాత్రతో పాటు బడ్జెట్ కూడా అలానే ఉంటుంది. 2019లోనే సుమారుగా 2 లక్షల పైన దాటిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్ రూట్లో వెళ్ళాలంటేనే 2,50,000 నుంచి 70,000 ఖర్చు వస్తుంది. సో ఆబ్వియస్గా ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ రూట్ యూజ్ చేస్తే కొద్ది ఖర్చు ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం సుమారుగా 3 లక్షల పైన కైలాష్ యాత్ర బడ్జెట్ అయిపోయి ఉంది. సో దానికి మనం ప్రిపేర్ అయి ఉండడము. రెండోది ఏంటంటే కైలాష్ యాత్ర అనేటువంటిది ఎక్కువగా బడ్జెట్ మీద ఎవరు ఆలోచించరు. లైఫ్ టైం అచీవ్మెంట్, సో లైఫ్ టైం డ్రీమ్ నెరవేర్చుకోవాలి అనే తాపత్రయం మెయిన్గా ఉంటుంది. దీంతో పాటు మెయిన్గా అవకాశం వచ్చింది కాబట్టి యూటిలైజ్ చేసుకుందాం అనేటువంటి వారే ఎక్కువ ఉంటారు తప్ప అంటే ఈ యొక్క బడ్జెట్లో ప్లాన్ చేసుకొని వెళ్ళాలనేటువంటిది ఉండదు. బట్ సేఫ్టీగా, సెక్యూర్డ్గా, సో ఒక చిన్నపాటి బడ్జెట్ డిఫరెన్షియేషన్లో మనం లో ఫెసిలిటీస్ తీసుకొని స్టార్ హోటల్స్లో ఉండకుండా అక్కడ అకామిడేటైజ్ కాకుండా డేస్ తక్కువ ఉంటే కూడా కైలాష్ యాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఒక ప్యాకేజ్ గమనించినప్పుడు ఆ ప్యాకేజ్లో ఇఫ్స్ అండ్ బట్స్, ఇన్ అండ్ అవుట్ అన్నీ కూడా చూసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది కైలాష్ యాత్ర ఎంత కాస్ట్లీ అనేటువంటిది. సో ఫెసిలిటీస్ని బట్టి కొద్ది కాస్ట్ కూడా ఉంటుంది. సో అది బేస్ చేసి కైలాష్ కస్టమర్ అందరూ కూడా డెసిషన్ తీసుకుంటారు కూడా అమ్మ. ఓకే భరత్ గారు, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా యాత్రికులందరినీ కూడా పరిపూర్ణమైన యాత్ర చేయించుకొని రావాలని హెచ్ఎండియు మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ఇది వాటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.